నమస్తే, వెల్కమ్ టు రహస్యవాణి. హిందూ ధర్మంలో దేవాలయాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. దేవాలయం అంటే దేవానం దేవస్యవ ఆలయ అని వివరించారు మన ఋషి పొంగవులు. ప్రార్థన కోసం, పూజ కోసం దేవతా విగ్రహాలను, ఇతర ఆరాధ్య వస్తువులను ప్రతిష్ఠించి వాటి రక్షణ కోసం కట్టించిన కట్టడమే దేవాలయమని అన్నారు. భగవంతుడు లేకుండా మానవుడు జీవించలేడని, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, అందుకని భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము. భగవత్ సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు, ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం, అదే దేవాలయం. అలాంటి దేవాలయ నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ ఆరంభింపబడిందో చెప్పడం కష్టం. ఎందుకంటే వేదకాలాల్లో దేవాలయాలు లేవని, విగ్రహారాధన పద్ధతి, దేవాలయాల నిర్మాణం వేదకాలపు చివరి దశలో రామాయణ, మహాభారత కాలాల్లో ఆరంభమైందని, వేదకాలపు యాగశాలలే కాలక్రమంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం. సాధారణంగా దేవాలయాలను మనం 2 వర్గాలుగా విభజించుకోవచ్చు. 1 గ్రామ దేవతాలయాలు, 2 శిష్ట దేవతాలయాలు. మొదటి వర్గం గ్రామ రక్షణ కోసం తరతరాలుగా గ్రామ సంస్కృతిలో నిలదొక్కుకున్న ఎల్లమ్మ, గంగమ్మ, మారమ్మ, పోచమ్మ, మైసమ్మ మొదలైన దేవతల చిన్న చిన్న గుడులు. గ్రామ దేవతలలో అధికం స్త్రీలే. ఒక విధంగా వీరు శక్తి దేవతలు. ఈ దేవాలయాల్లో చెప్పుకోదగ్గ వాస్తుశిల్పం కనపడదు, సాధారణంగా ఉంటాయి. ఇక 2వ వర్గం బ్రహ్మ, విష్ణు, శివ, విఘ్నేశ్వర మొదలైన శిష్టదేవతల ఆలయాలు. ఈ దేవతలను పూజించే వాళ్ళు ఆ ఆగమాలలో చెప్పిన రీతిగా ఈ దేవతలకు షోడశోపచారాలు, చతుష్పష్టి ఉపచారాలు జరుగుతాయి. ఇక దేవాలయ నిర్మాణంలో మొట్టమొదటి అంశం ఆలయ నిర్మాణానికి భూమిని ఎన్నుకోవడం. పవిత్రములైన దేవాలయాలు సాధారణంగా నదీ తీరాల్లో కానీ, నీటి బుగ్గలు ఉన్న పర్వతాగ్రాల మీద కానీ కట్టబడి ఉండడాన్ని మనం గమనించవచ్చు. పుణ్యక్షేత్ర సమీపంలోనూ, నదీ తీరంలోనూ, సముద్ర తీరంలోనూ, నదీ సంగమ స్థానంలోనూ, పర్వతాగ్రంలోనూ, పర్వత పార్శ్వంలోనూ, వనంలోనూ, ఉపవనంలోనూ, ఉద్యానవనంలోనూ, సిద్ధుల ఆశ్రమంలోనూ, గొప్ప గ్రామంలోనూ, పురంలోనూ, పట్టణంలోనూ, రమ్య ప్రదేశాలలోనూ దేవాలయాలను కట్టడానికి సంకల్పించాలట. దేవాలయంలో ప్రధాన భాగం చతురాస్రాకారంలో ఉన్న గర్భగృహం లేదా గర్భగుడి. ఇది దేవాలయానికి హృదయం లాంటిది. గర్భగృహంలో ప్రవేశద్వారం తప్పితే మరి ఎలాంటి కిటికీలు కానీ ఉండవు. సాధారణంగా చీకటి అలుముకొని ఉంటుంది. ఈ చీకటి భక్తుణ్ణి విగ్రహం మీదకి దృష్టిని కేంద్రీకరింపచేస్తుంది. ఈ లోకాన్ని మరిచి తన్మయత్వాన్ని పొందుతాడు భక్తుడు. గర్భగృహం పైభాగంలో గోపురం ఉంటుంది. దీన్నే విమానం అంటారు. ఇదే దేవాలయ వైభవానికి నిదర్శనం. ఇది సాధారణంగా పోతపోసిన విగ్రహాలతో అలంకరించబడి ఉంటుంది. విమానం మీద శిఖరం ఉంటుంది. శిఖరం మీద కలశం ఉంటుంది. గర్భగృహం చుట్టూ భక్తులు తిరగడానికి ప్రదక్షిణా పదం ఉంటుంది. గర్భగృహం ముందు భాగంలో ముఖమంటపం ఉంటుంది. దీన్నే అర్ధమండపం అని, సుఖనాసి అని అంటారు. ఇది చతురాస్రాకారంలో కానీ, దీర్ఘ చతురాస్రాకారంలో కానీ ఉండి ప్రక్కలలో గోపురం కానీ, శిఖరం కానీ కలిగి ఉంటుంది. గర్భగృహం ముఖమంటపాలను మహామంటపానికి కలిపే చిన్న మార్గాన్ని అంతరాలయం అంటారు. కొన్ని ఆలయాల్లో ముఖమంటపమే అంతరాళంగా ఉంటుంది. మహామండపాన్ని వృత్తమండపం లేదా నవరంగా అని కూడా అంటారు. అర్ధమండపం ప్రవేశ ద్వారాల్లో ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. గర్భగృహం లేదా అంతరాలయం లేదా మంటపం ముందు భాగంలో ధ్వజస్తంభం ఉంటుంది. దాని మీద ఉన్న లాంఛనం మూలదేవత వాహనం. ధ్వజస్తంభం సమీపంలో దేవుడి పాదచిహ్నం లేదా పద్మం ఉన్న బలిపీఠం ఉంటుంది. బలిపీఠం మీద పరివార దేవతలకు బలి అన్నం పెడతారు. బలిపీఠానికి ఎదురుగా దీపస్తంభం ఉంటుంది. సాధారణంగా దేవాలయం ప్రాకారపు గోడలతో చుట్టబడి ఉంటుంది. దీనికి ప్రధాన ద్వారం, తక్కిన 3 ద్వారాలు ఉంటాయి. ఈ ద్వారాల మీద ఆకాశాన్నంటే గోపురాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రాకారం మహాద్వారం మీదున్న గోపురాలు అనేక అంతస్తులను కలిగి కళాత్మకంగా ఉంటాయి. కొన్ని దేవాలయాల్లో 2 నుంచి 3 ప్రాకారాలు కూడా ఉంటాయి. ప్రాకారం లోపల ప్రధానాలయంతో పాటు మరికొన్ని చిన్న చిన్న మందిరాలు కూడా ఉంటాయి. కళ్యాణ మండపం, యోగశాల, పాకశాల, స్వామి పుష్కరిణి, ఉత్సవమూర్తుల నుంచే గది ఇత్యాదులు సర్వసాధారణంగా ఉంటాయి. సామాన్యంగా శివాలయాల్లో లింగమే మూలభైరంగా ఉంటుంది.
లింగం ఎత్తును బట్టి శివాలయాలు ఉత్తమోత్తమ, ఉత్తమ, మధ్యము మున్నగు విధాలుగా వర్గీకరించబడతాయి. గర్భగుడిలో లింగంతో పాటు ఇచ్ఛ మరియు క్రియ అనే శక్తులు ఉంటాయి. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. వినాయకుడు దక్షిణమూర్తి, విష్ణువు లేదా అర్ధనారీశ్వరుడు, లింగోద్భవ బ్రహ్మ, దుర్గా మరియు చండీశ్వరాలయాలు సాధారణంగా ప్రధాన ఆలయం చుట్టూ ఉంటాయి. రెండవ ప్రాకారంలో సూర్య, వినాయక, సుబ్రహ్మణ్య, గజలక్ష్మి మరియు భారతదేశం అంతటా ఇదంతా ఒకేలాగా ఉండదు. శైవాలయాల్లో గర్భగుడికి ముందు నంది విగ్రహం ఉంటుంది. వైష్ణవాలయాల్లో గర్భగుడికి ముందు బలిపీఠం, ధ్వజస్తంభాలు కలిగిన గరుడు విగ్రహం ఉంటుంది. తక్కిన చిన్న చిన్న దేవుళ్ళు విగ్రహాలు ఆలయాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉంటాయి. అలాగే భక్తులు స్నానం చేయడానికి తీర్థం లేదా పుష్కరిణి ఆలయ సమీపంలో ఉంటుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, దేవాలయాల చెంత పుణ్యతీర్థాలు ఉంటాయి. అక్కడ ఉన్న దైవానికి కాక జలానికి ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను సాధారణంగా పుణ్యతీర్థాలు అంటారు.